కిచెన్లో గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. వంటావిడ ఆ రోజు వండాల్సిన మెను నాన్నగారిని అడిగి తెలుసుకుని కూరలు తరుగుతోంది. కేర్టేకర్ పెరట్లో గిన్నెలు తోముతున్న పని మనిషితో బాతాకాణి మొదలెట్టాడు. నేను 2 కప్పులు కాఫీ తీసుకుని నాన్నగారి గదిలోకి వెళ్ళి ఆయనకు 1 కప్పు కాఫీ ఇచ్చి నేను తాగుతున్నాను. నాన్నగారు, ఉషకు ఫోన్ చేసావురా? ఉషా పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగారు. బాగానే ఉన్నారండి. వాళ్ళు ఏదో పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారు. అక్కడ గుడిలో ఆంజనేయ స్వామి మూల విరాట్ని రిద్దుగాడు పట్టుకున్నాడు. పూజారి ఎంతో వారించినా వినకుండా గర్భగుడిలోకి వెళ్ళి ఆంజనేయ స్వామిని పట్టుకున్నాడు. చిన్నపిల్లాడులే అని ఊరుకున్నారు. నాన్నగారు, మీ పోలికే వచ్చినట్టుంది, మీరు కూడా ఒకసారి ఇలాగే పండరీపురంలో పాండురంగడిది కాళ్ళు పట్టేసుకున్నారు, గుర్తుందా అన్నాను. నాన్నగారు, అదొకటే కాదురా, మనం భద్రాచలం వెళ్ళినప్పుడు అప్పుడు గుడి కడుతున్నారు కదా, మూల విరాట్ చిన్న రేకుల షెడ్లో ఉంది కదా, నేను వెళ్ళి ఆ మూల విరాట్ రాముణ్ణి వద్దు 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 అని ఎంత వారించినా పూజారి కాళ్ళు పట్టుకున్నాను, గుర్తుందా? ఇప్పుడు ఆ గుడి చాలా పెద్ద గుడి అయిపోయింది. మూల విరాట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు అన్నారు. ఇది మా రోజు దినచర్య భాగం. ప్రతిరోజు ఆల్మోస్ట్ దినచర్య ఇలాగే మొదలవుతుంది. మేము కాఫీ తాగుతూ ఉంటే ఏవో కబుర్లు చెప్తుంటారు నాన్నగారు. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు, కొన్ని సమాధానాలు, సామెతలు, కథలు. తర్వాత నేను హఠాత్తుగా భగవద్గీతలో ఏదో ఒక శ్లోకం 3వ పాదాన్ని 4వ పాదాన్ని ఒకటి చదువుతుంటే ఆయన ఆ శ్లోకం పూర్తిగా చెప్పి దాని అర్థం అంతరార్థం విడమర్చి చెప్పడం, ఇది మా దినచర్యలో ఒక భాగం. దీనికి కొంచెం భిన్నంగా ఆ రోజు జ్ఞానం గొప్పదా అనుభవం గొప్పదా, నీ దృష్టిలో ఏది గొప్పది అని అడిగారు. నేను సమాధానం చెప్పేలోపే ఆయన, నాది ఓల్డ్ బిఏ, నువ్వు MBA మార్కెటింగ్ చేసావు, నీది జ్ఞానం అనుకో, నాది అనుభవం. నేను ఒక మార్కెటింగ్ కథ ఒకటి చెప్తాను, ఈ కథని బట్టి నువ్వు ఏది గొప్పదో నాకు చెప్పు అన్నారు. నేను ఆసక్తిగా కుర్చీలోంచి ముందుకు వంగి వినసాగాను. ఈ కథ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, ఒక వర్తకుడు దిగాలు ముఖంతో ఉన్న తన కొడుకుని చూసి అడిగాడు, ఈరోజు నీ బిజినెస్ ఎలా అయింది అని. కుర్రవాడికి ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని మొక్కజొన్న కండెలు ఇచ్చి వాటిని ఉడికించి వాటిని నిప్పుల మీద వేయించి అమ్మడానికని ఇచ్చాడు. ఒక 15 ఎన్నో ఉన్నాయి మొక్కజొన్న కండలు.
ఆ దిగాలుగా ఉన్న ఆ వర్తకుడి కొడుకు, నాన్న ఈరోజు ఏమీ అమ్ముడు కాలేదు, ఒక్కటి కూడా అమ్ముడవలేదు అన్నాడు. దానికి ఆ వర్తకుడు, నా తదనంతరం నీకు ఈ బట్టల బిజినెస్ నీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందుగా నీకు ఎక్స్పీరియన్స్ కోసం ఈ మొక్కజొన్న కండెలు ఇచ్చి అమ్మడానికని ఉపదేశించాను కదా, ఎందుకు అమ్ముడో కాలేదు, మొత్తం జరిగిందంతా ఒకసారి చెప్పు అన్నాడు. దానికి ఆ వర్తకుడి కొడుకు, నాన్న నేను ఒక బోర్డు మీద ఇక్కడ తీయని మొక్కజొన్న కండెలు అమ్మబడను అని బోర్డు పెట్టి అక్కడ కూర్చుని వాటిని కాల్చసాగాను. ఈలోపుగా నా చిన్నటి స్నేహితుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అన్నాడు, ఈ బోర్డు ఏదో తప్పులా ఉందిరా అన్నాడు. నేను తప్పే ఉంది, కరెక్ట్గానే రాశాను కదా, ఈరోజు ఇవన్నీ అమ్మమని మా నాన్నగారు చెప్పారు. ఇది అమ్మగలిగితే నాకు బట్టల బిజినెస్ ఇస్తానని కండిషన్ పెట్టారు. అందువల్ల నేను ఇక్కడ కూర్చుని అమ్ముతున్నాను. ఈ నిప్పుల మీద కాల్చే అమ్ముతున్నాను అని తను పని చేస్తూ, బోర్డులో ఏంటి నీకు తేడా అనిపించింది అన్నాడు. ఎందుకు ఇన్ని రాశావు, ఇక్కడ తీయని మొక్కజొన్న కండెలు అమ్మబడినని ఎందుకు రాసావు, ఇక్కడే కదా అమ్ముతున్నావు, ఇక్కడే ఎందుకురా అన్నాడు. నేనేమో ఇక్కడ అని తీసేశాను, కట్ చేశాను. కొంచెంసేపు అయిన తర్వాత ఒక బాగా దోరగా కాలిన మొక్కజొన్న కండె తీసుకుని దాన్ని కొరుకుతూ, ఇవి నువ్వు అమ్మేవి మొక్కజొన్న కండెలే కదా, వేరే ఏమి కాదు కదా, మొక్కజొన్న కండెలు అమ్ముతూ మొక్కజొన్న కండెలు అని ఎందుకు రాయాలి, కనిపిస్తున్నాయి కదా అని అన్నాడు. నిజమే అనుకుని ఆ బోర్డులో మొక్కజొన్న కండెలు తీసేశాను. మరి కొంతసేపు అయిన తర్వాత, తీయని అని ఎందుకు రాస్తున్నావురా, ఇవి ఎలాగో తీయగానే ఉన్నాయి కదా, తీయని అనవసరం కదా అంటే, తీయని మాట కూడా తీసేసి అమ్మబడును అన్నాను అని ఉంచాను. అమ్మబడును, ఇది అమ్మడానికే కదా నువ్వు పెట్టుకున్నావు, మళ్ళీ అమ్మబడిన ఎందుకు అన్నాడు. నాకు నిజమే అనిపించి ఆ బోర్డుని చింపేశాను. మొత్తం బోర్డు లేకుండానే అక్కడ కూర్చుని అమ్ముదామని కూర్చున్నాను. ఈలోపుగా నాకు కూడా ఆకలేసి నేను కూడా మొక్కజొన్న కండే బాగా కాలింది ఒకటి తీసుకుని నేను కూడా తినడం మొదలెట్టాను. ఎంతసేపు అయినా ఎవరు కొనడానికి రాలేదు. అన్ని మొక్కజొన్న కండెలు కాలిన తర్వాత నేను వెనక్కి పట్టుకొచ్చేసాను అని వాళ్ళ నాన్నగారికి చెప్పాడు. నువ్వు బిజినెస్ చేయడానికి పనికిరావురా అని చెప్పి, నీకు బట్టల బిజినెస్ ఇప్పుడు ఇవ్వలేను, నా బిజినెస్ నేను ఎలా చేస్తున్నానో నువ్వు చూసుకో, నువ్వేదో పెద్ద చదువులు చదివావు, వర్తకం సంబంధించి చాలా మంచి చదువులు చదివావు అని నీకు ఈ వ్యాపారం ఇద్దామనుకున్నాను, కానీ చాలా తెలివి తక్కువగా ఆలోచించావు అని ఆ వర్తకుడు వాడి పిల్లాడితో అన్నాడు. ఈ కథ నాన్నగారు నాకు చెప్పి, ఈ కథ నువ్వు విన్నావు కదా, ఈ కథ అని సారాంశం ఏమి జరిగింది, నీ జ్ఞానంతో నువ్వు చెప్పు, అప్పుడు నేను నా
అనుభవంతో నేను చెప్తాను అన్నారు. నాకు నవ్వు వచ్చింది. నాన్నగారు, ఇది జ్ఞానానికి సంబంధించింది కాదు, అనుభవమే ముఖ్యం, జ్ఞానం కన్నా అనుభవమే మంచిది. తర్వాత ఈ కథ సారాంశం ఏంటంటే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టింది. ఏదైనా అమ్ముతుంటే అమ్మేవాడు సరుకుని తినకూడదు. సరుకుని తింటూ అమ్మడం మొదలెడితే ఎవ్వరూ కొనడానికి రారు. తర్వాత ఆ బోర్డుని అనవసరంగా వాడు తీసేశాడు. బోర్డు ఉంచాల్సింది, ఏదో ఫ్రెండ్ చెప్పాడు కదా అని మొహమాటంతో తీసేయడం వలన జనాలు వచ్చి చూసి వీళ్ళు తినేవాళ్లే కానీ అమ్మేవాళ్ళు కాదు అని వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక్కటి కూడా అమ్మలేకపోయాడు. వాడి సొంత తెలివితేటలు నశించి స్నేహితుడి మాటలు విని వ్యాపారం చెడగొట్టుకున్నాడు. ఇక్కడ కూసేగాడిదేమో స్నేహితుడు, మేసేగాడిదేమో వ్యాపారి కొడుకు అని నేను వివరంగా చెప్పాను. ఈ కథ తర్వాత నేను ఒక భగవద్గీత శ్లోకం చెప్పడం, మూడో పదాన్ని చెప్పగానే ఆ శ్లోకం మొత్తం ఆయన ఏ అధ్యాయంలో ఎన్నో శ్లోకం అది చెప్పడం, ఆ శ్లోకం అంతరార్థం చెప్పడం జరిగింది. ఇది ఆ రోజు యొక్క దినచర్య.